కూటమి ప్రభుత్వ విధానాలపై పంచాయతీ కార్యదర్శులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై ఇష్టానుసారంగా వేస్తున్న పని ఒత్తిడి తగ్గించాలని అనంతపురంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నగరంలో జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ప్రభుత్వం విధించే పని భారం తట్టుకోలేకపోతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ బాధ్యతలు చూసుకుని ఉదయం 6 గంటలకే ఏ విధంగా విధుల్లో పాల్గొంటామని మహిళా పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. ప్రభుత్వం ఇలాంటి పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యదర్శులు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ప్రతి పనిలో కూడా నిమగ్నం చేస్తున్నారు. కానీ ఈ మధ్య ప్రతి ఒక్క శానిటేషన్ విషయంలో అయితే కంపల్సరీగా మా ప్రైమరీ డ్యూటీస్ తప్పకుండా మేము చేస్తాం. కానీ శానిటేషన్ డ్యూటీలు అయిపోయిన తర్వాత మళ్ళీ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ సర్వేలు, సచివాలయం సర్వేలు కానీ పీజీఆర్ఎస్ సర్వేలు కానీ ఈ విధంగా ఒత్తిడి చేస్తూ మేము కూడా మనుషులుగా ఉన్నాం కాబట్టి మాకు పని ఒత్తిడి తగ్గించాలని పై అధికారులను కోరుతున్నాము. అదేవిధంగా మా గౌరవ కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సిపిఆర్ ఆఫీసు వాళ్ళు కొంచెం తప్పుడు సమాచారం ఇస్తున్నారు పంచాయతీ కార్యదర్శి పైన. పంచాయతీ కార్యదర్శి అంటే ఎంత చీప్గా చూస్తున్నారంటే కమిషనర్ ఆఫీసులో ఆ విధంగా చూస్తున్నారు. కాబట్టి మీ ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు అనంతపురం జిల్లా నలుమూల నుంచి మహిళా కార్యదర్శులు అయితేనేమి ప్రతి ఒక్క కార్యదర్శి ఈరోజు వచ్చి వాళ్ళ యొక్క బాధను ఈరోజు వ్యక్తపరిచి చేస్తున్నారు. మేము గత 12 సంవత్సరాల నుంచి శానిటేషన్ డ్యూటీ చేస్తున్నామండి. ఈ రోజు కొత్త కాదు, ఏ రోజు కూడా మేము ఇబ్బంది పడలేదు. ఎస్పెషల్లీ ఈ 6 గంటలకి డ్యూటీకి పోవడం అనేది మహిళా కార్యదర్శులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఉంది. మేము ఎలా వెళ్తాము? మార్నింగ్ 6 to 5 o'clock అంటే ఇది చాలా ఇబ్బందికరము. ఒక దొంగల్లాగా చూస్తున్నారు. ఇంకోటి మహిళా కార్యదర్శులు ప్రజెంట్ వర్క్ చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి. ఇంట్లో ఏమంటున్నారు? ముందు ఇల్లు, తర్వాత బయట. మేము చేస్తామండి, వర్క్ చేయమనట్లేదు. మా టైం బౌండరీస్ లో చెప్పండి. అదొకటే కాదు, శానిటేషన్ రియల్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ చూడండి. మేము చెప్తుంటే పై అధికారులు ఎవరు వినట్లేదు. దయచేసి డిప్యూటీ సీఎం గారు, కమిషనర్ గారు మా ఘోష వినండి. మేమేం చెప్తున్నాం, మాకు సరైన ఫెసిలిటీస్ కల్పించండి, అప్పుడు మేము చేస్తాం. విత్ ఇన్ టైం బౌండరీస్ మాకంటూ ఒక టైం లిమిట్ పెట్టండి, ఆ టైంలో చేస్తాం. అంతేకాదు సచివాలయాలు వచ్చిన తర్వాత విపరీతమైన పని ఒత్తిడి, ప్రతి దానికి సెక్రటరీ రెస్పాన్సిబుల్ అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం?